కళ్యాణ్ ఈయన మినీ వర్షన్ ఆఫ్ నటరాజ్ మాస్టర్ లా తయారాడు. ఏమన్నా అంటే మొన్నటి నుంచి నెల్లిపోతా ఏంటండి ఇది? ఓడిపోయిన ప్రతి ఒక్కడు నెల్లిపోతా అంటే ఇంకెందుకు రావడం? అంటే మీరు గెలుపునే తీసుకుంటారు, ఓటమిని తీసుకోలేరు అంటే వెళ్ళి ఇంట్లో కూర్చోండి. ఇది ఫస్ట్ టైం కాదు. అంతకుముందు జానుబానతో కూడా ఒక గొడవ అయింది స్ప్లిట్ అండ్ స్టీల్ దగ్గర. అప్పుడు కూడా సేమ్ ఇదే పంచాయతీ, నేను వెళ్ళిపోతా. అసలు ఇలాంటి వాళ్ళు షోకి దయచేసి రాకండి. నేను అందరికీ ఏం చెప్పదలుచుకున్నా అంటే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ 2 సీజన్ కానీ లేకపోతే బిగ్ బాస్లో కానీ అగ్ని పరీక్షలో కానీ ఎవరైనా వెళ్దామని కంటెస్ట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు, మేము ఓడిపోతే తీసుకోలేము, ఓటమిని తీసుకోలేము, గెలిస్తేనే తీసుకుంటాము, మేము క్విట్ అవుతాము, మా వల్ల కాదు అనుకునే వాళ్ళు దయచేసి వెళ్ళకండి. మీ వల్ల షోకి బొక్క, మేకర్స్కి బొక్క, డబ్బులు బొక్క. అనవసరంగా ఏం పిచ్చిగా ఉందా? ఒక్కొక్కడు వస్తాడు మేము వెళ్ళిపోతామంటే ఇది కామెడీయా? అని మీ ఇష్టం వచ్చినట్టు రావడం, మీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడం అంటే చూసేవాళ్ళు ఎరుపప్పలు, మేకర్స్ ఎరుపప్పలా కాదు కదా. సో షోని రెస్పెక్ట్ చేయండి దయచేసి. మీ ప్రాబ్లం ఉంటే సర్కిల్ ఆఫ్ లవ్లో జడ్జెస్తో మాట్లాడండి. అక్కడ కూడా ఒకవేళ మీకు అన్యాయం జరిగింది, ఎన్నిసార్లు కష్టపడి ఆడినా మాకు ఇంతే అన్నప్పుడు గట్టిగా కూర్చొని మేము వెళ్ళిపోతాం, మా వల్ల కాదు అని చెప్పేసి వెళ్ళిపోండి. ఒకసారేమో వెళ్ళిపోతామంటారు, ఒకసారేమో ఉంటా అంటారు, గెలిచినప్పుడేమో బాగుంటారు, ఓటమినేమో తీసుకోలేరు, వసుకి కాళ్ళకి దండం పెడతా అంటాడు, ఓడిపోయినప్పుడు వసుని బ్లేమ్ చేస్తాడు. అసలు ఈ కళ్యాణ్ నిజంగా నాకైతే చాలా చాలా చిరాకు అనిపిస్తుంది. ఇది ఫస్ట్ టైమే కాదు, ఇది ఆయన తుత్తర ఆపుకోలేడు, ఒక్కొక్క చోట ఒక్కొక్కటి మాట్లాడతాడు. అదైతే నాకు ఈయనలో అసలు నచ్చట్లేదు.